జై జనసేన జై పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఎంత డెవలప్మెంట్స్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు వాస్తవాలు. సో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రాకముందు పిఠాపురం, వచ్చిన తర్వాత పిఠాపురం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఆ డిఫరెన్స్ అందరికీ అర్థమవుతుంటుంది, ఇంక్లూడింగ్ టీడీపీ నాయకులు కూడా అర్థమవుతుంటుంది. ఎస్పెషల్లీ వర్మ గారికి మరీ క్లారిటీగా అర్థమవుతుంటుంది. ఎందుకు గొడవపడ్డానారా బాబు అని అనుకోకపోయినా కూడా, ఎందుకంటే నాకు అంచుకోట అని ఇప్పుడు కూడా తను అలిగి ఉండొచ్చు. అంచుకోట అయినా కూడా ముందు జనాలకు డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఇంతవరకు అణిగిమణిగిపోయి ఎవరు ఏం చేయకుండా అలాగే ఉండిపోయిన జనాలకి ఏదైనా మంచి చేద్దాం అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు తోడైపోయి పిఠాపురం షేప్లే మారిపోయాయి. అవునా? సో అలా డెవలప్ చేయడానికి జనసేన ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరి ఖచ్చితంగా కూటమిలో ఉన్న టీడీపీ నాయకులు కూడా సపోర్ట్ అవ్వాలి కదా. మొన్నటి వరకు వర్మ గారు కూడా సపోర్ట్ చేయలేదు. నా కంచుకోటలో నువ్వెలా ఉంటావు, అయితే గీతే నువ్వు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, జనసేన నాయకుడు అవ్వచ్చు, నాకేంటి, నా టీడీపీలో నేనే ఇక్కడ రాజు, నేనే మంత్రి, నేనే సైన్యం అన్నట్టు. సో తను డిస్కస్ చేసి ఫైట్ చేసి బహిరంగానే ఫైట్ చేసి చివరికి కొన్ని ఒత్తిళ్ల వల్ల తలొగ్గి పక్కకు సైలెంట్గా కూర్చున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు క్లియర్గా. అక్కడికి కూడా తలగొకపోతే సో తను పక్కకు పెట్టి రాజీనామా చేయించి పక్కకు పెట్టేసి కొన్ని పదవులు, కొన్ని పవర్ బీకేసి పక్కకు పెట్టారనమాట. ఖచ్చితంగా ఆ పవర్ బీకడం వల్లే సైలెంట్గా కూర్చున్నారు వర్మ గారు. ఈ విషయం అంటే ఎవరికైనా కోపం వస్తుందేమో, కానీ తప్పదు. ఎందుకంటే జనాలు ముఖ్యం ఇక్కడ, టీడీపీ జనసేన కాదు. అక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పటికి కూడా మీరు గొడవ పడుతుంటే ఊరుకుంటారా? లేదు కదా. అవునా కదా. ఇవి ఇంటర్నల్ విషయాలు, కుటుంబ రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ కూటమి కాదు నేను మాట్లాడేది, కూటమిలో ఉన్న జనసేన గురించి, టీడీపీ గురించి నేను మాట్లాడుతున్నాను. సో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికే అంత స్ట్రెస్ ఇచ్చిన వర్మ గారు, అలాంటి వర్మగారులు ఎంతోమంది ఉన్నారు, అన్ని జిల్లాల్లోనూ ఉండొచ్చు. మా టీడీపీనే హవా ఉండాలి, మీరేంట్రా నిన్న మొన్న వచ్చారని చెప్పేసి అనుకుంటే తప్పు కదా. జనసేన నిన్న మొన్న రావచ్చు, నిన్న మొన్నే పవర్లోకి రావచ్చు, కానీ ప్రతి జనసేన నాయకుడు కల్మషం లేకుండా జనాల కోసం కష్టపడుతున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే లెవెల్ అది. వాళ్ళు కలిసి ఉన్నంత వరకు టీడీపీని, జనసేనని ఎవరు టచ్ చేయలేరు, కూటమిని ఎవరు టచ్ చేయలేరు. ఇది ఓపెన్ సీక్రెట్. కింద నాయకులు ఎంతమంది కొట్టుకున్నా, ఏం చేసినా, ఎన్ని కుమ్ములాటలు జరిగినా కూడా జరుగుతుండొచ్చు తప్ప వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా ఉంటే జగన్ ఆటలు సాగవు. ఇవి క్లియర్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు కొన్ని విషయాల్లో మీరు కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఎంతసేపు మాదే పవర్ ఉండాలి, మా డామినేషనే ఉండాలి, జనసేన నాయకులు ఎవరు వాళ్ళ పిల్లబచ్చగాలు అనుకుంటే కాదు. జనసేన నాయకుల గురించి ఊరుకోరు. అది న్యాయబద్ధంగా, నీతిగా, ఖచ్చితంగా సౌండ్ వస్తుంది, మాట్లాడతారు న్యాయబద్ధంగానే, లైన్ దాటకుండానే. విత్ మా పవన్ కళ్యాణ్ గారి రిస్ట్రిక్షన్స్లోనే అన్నీ మాట్లాడాల్సి ఉంటాం. ఖచ్చితంగా మాట్లాడదాం, మాట్లాడే నాయకులు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం. మనము అందరం అన్నదమ్ములం అబ్బా, ఇంటర్నల్గా కొట్టుకుంటాం, గిల్లుకుంటాం, గిచ్చుకుంటాం, మళ్ళీ ఓటైపోతాం. ఇవన్నీ ఇంటర్నల్ రాజకీయాలు అంటారు. సో దయచేసి ఏంటంటే జనసేనకి రెస్పెక్ట్ ఇవ్వండి, జనసేన నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళేమి తక్కువలు కాదు, మంచి పౌరున్న నాయకులు జనసేన నుంచి వస్తున్నారు. అందరం కలిసి ఉందాం, కలిసి కట్టుగా రాజకీయాలు చేద్దాం. సో మన ఇంటర్నల్ రాజకీయాల వల్ల కూటమికి డిస్టర్బెన్స్ రాకూడదు. అందువల్లే ఇంటర్నల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి లీడర్లు, సౌండ్ ఉన్న లీడర్లు జనసేనలోకి వస్తున్నారు. దానికి బాలినేని గారి బెస్ట్ ఎగ్జాంపుల్. సౌండ్ వస్తుంది, తక్కువ చేస్తే సౌండ్ వస్తుంది ఇంకా. సో జనసేన నాయకులు చాలామందిని ఎంటర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఇంటర్నల్ రాజకీయాలు ఇవి, రాజకీయాలు ఇంటర్నల్గా కూడా ఉంటాయి. సో టీడీపీకి ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందో జనసేనకు కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. సో ఈ విధంగానే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. సో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు కలిసికట్టుగా ఉంటూ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలని వాళ్ళే అవన్నీ క్లిస్టల్ క్లియర్గా ఎప్పటికెప్పుడు ఆ నాయకులను పిలిపించేసి ఒక అండర్స్టాండింగ్లో కూటమి బలంగా ఉంటుందని అనుకుంటున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే గారు మా పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మిగతా నాయకులు అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా
స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడైనా కూడా రాంగ్ రూట్లో వెళ్తోంది, టీడీపీ నాయకులు రాంగ్గా వెళ్తున్నారు అనుకుంటే మా దృష్టికి తీసుకురావచ్చు. అన్నీ డిస్కస్ చేస్తూ అన్ని సమపాలలో ఉండే విధంగా, జనసేనకి ఇంపార్టెన్స్ ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు తగిన చర్యలు చేపడుతూ జనసేనను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.